అండ్ అల్గోరిథమ్స్ని కంప్యూటేషనల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వాడతారు. కంప్యూటేషనల్ ప్రాబ్లమ్స్ అంటే కంప్యూటర్స్ ద్వారా సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్. సో మనుషులు సాల్వ్ చేయలేని పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్, డేటా ప్రాసెసింగ్ ఇవన్నీ అల్గోరిథమ్స్ ద్వారానే సాల్వ్ చేస్తారు. ఎగ్జాంపుల్ సూపర్ కంప్యూటర్స్. అలానే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేసే ముందు అల్గోరిథమ్స్ని డిజైన్ చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు ఇల్లు కట్టే ముందు హౌస్ ప్లాన్ని డిజైన్ చేస్తారు కదా, బ్లూ ప్రింట్ లాగా. అలానే ప్రోగ్రామ్స్ని డెవలప్ చేసే ముందు కూడా అల్గోరిథమ్స్ అని బ్లూ ప్రింట్ని ఫ్లో చార్ట్, సూడో కోడ్ లేదా న్యాచురల్ లాంగ్వేజ్ రూపంలో డిజైన్ చేస్తారు. సో మధ్యలో ఏమైనా ఎడిట్ చేయాలంటే ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అలానే అల్గోరిథమ్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఇప్పుడు అంటే, ఇప్పుడు మనం వాడే మొబైల్ యాప్స్ కానీ, సెర్చ్ ఇంజిన్ కానీ, ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ ఇంజిన్, అండ్ డిఫరెంట్ సోషల్ మీడియా, ఈ-కామర్స్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ అల్గోరిథమ్స్నే యూజ్ చేస్తాయి. ఓకే, అల్గోరిథమ్స్ అనేది ఒక కంప్యూటర్ సైన్స్లోనే కాదు, మ్యాథమెటిక్స్లో, బయాలజీలో, అల్గోరిథమిక్ ట్రేడింగ్లో అంటే ట్రేడింగ్ చేయడానికి, అండ్ రోబోటిక్స్లో ఇలా చాలా ఫీల్డ్స్లో యూజ్ చేస్తారు. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా అల్గోరిథం అనేది ఇంపార్టెంట్ టాపిక్. ఏఐ అనేది అల్గోరిథమ్స్ కంటే అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఎలా అయితే హ్యూమన్ ఇంటెలిజెన్స్ వర్క్ అవుతుందో అలానే ఏఐ కూడా మనం ఇచ్చే లాట్స్ ఆఫ్ డేటాని ప్రాసెసింగ్ చేస్తుంది, నేర్చుకుంటుంది, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది, అలానే డిసిషన్ మేకింగ్ కూడా చేస్తుంది. ఎగ్జాంపుల్ చాట్ జీపీటీలో, ఫోటో, వీడియో అండ్ ఆడియో జనరేటర్ యాప్స్లలో, ఏఐ స్టాక్ ట్రేడింగ్లో, చాట్ బోట్స్లో, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లలో ఏఐని యూజ్ చేస్తారు. ఇక్కడ ఏఐ స్టాక్ ట్రేడింగ్ అనేది ఆన్లైన్ ట్రేడింగ్. ఇది అల్గోరిథమిక్ ట్రేడింగ్ లాంటిదే, కాకపోతే ఇందులో ఏఐ వాడారు కాబట్టి అక్యురసీ, స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రికమెండేషన్ అల్గోరిథమ్స్. ఇప్పుడు యూట్యూబ్ కానీ, డిఫరెంట్ ఓటీటీ, సోషల్ మీడియా, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ యూజర్ యొక్క హిస్టరీని, సెర్చ్ బిహేవియర్ని, ప్రిఫరెన్స్ని దృష్టిలో ఉంచుకొని సిమిలర్ కంటెంట్ని అంటే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు రికమెండ్ చేస్తుంది.